ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఈసారి ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి ఫలితాలపైన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పార్టీలు వ్యక్తులపైన ఎక్కువగా తమిళనాడు పుదుచ్చేరిలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ సినీ నటుడిగా ఉన్నటువంటి విజయ్ దళపతి విజయ్ ఈసారి ఆయన టీవీకే పార్టీని పెట్టడం, సో పెట్టిన తర్వాత వస్తున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తుండడంతో ముఖ్యంగా సౌత్లో మనం ఎంజీఆర్ టైం నుంచి చూసినప్పుడు సినీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో వివిధ సమయాల్లో వారి ప్రభావం కావచ్చు, వారి ప్రాబల్యం రాజకీయాలపైనే వారు తనదైన ముద్ర వేసి ప్రజలకు ఏదైతే అభిమానులుగానే కాకుండా నాయకులుగా ఎలా చేరువ కాగలిగారు, ఆ పార్టీలను ఎలా నిలబెట్టారు, ఆ పార్టీలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లారు, ఆ పార్టీలను ఎలా అధికారంలోకి తీసుకురాగలిగారు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల అభిమానాన్ని ఏ రకంగా చొరగొన్నారు అనేటువంటిది మనం చూసాం. ఎందుకంటే ఆయా సందర్భాల్లో ఆయా నటుల నాయకులుగా మారినప్పుడు కూడా వారి కరిష్మా అంతలా పనిచేసింది. సో తిరుగులేని నాయకులుగా కూడా ఎదిగినటువంటి వారిల్లో మనం చూసాం. ప్రముఖంగా కూడా ఎంజీఆర్ తమిళనాడులో ఏ రకమైనటువంటి ప్రభంజనాన్ని సృష్టించారు, ఇప్పటికీ ఆయనకి ఉన్నటువంటి అక్కడ స్థానం ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. అదే తరహాలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ఆ పార్టీకి వచ్చిన ఆదరణ, అనతి కాలంలోనే అధికారంలోకి రావడం, సో ఇప్పటికీ తెలుగు ప్రజలకు తెలుగు నాట ఎన్టీఆర్ నామస్మరణతో ప్రతిరోజు వినిపించేటువంటి పరిస్థితి రావడం, ఇవన్నీ మనం చూసినప్పుడు వారు ఎంతగా ముద్ర వేశారో మనం చూసుకోవచ్చు. సరే, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అటు విజయకాంత్ కావచ్చు, లేదా చిరంజీవి, కమల్ హాసన్ ఇలాంటి వారు అనుకున్నంత స్థాయిలో రాకపోయినా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. సో కూటమిలో కీలక భాగస్వామ్యగా ఉన్నటువంటి పరిస్థితి 100% స్ట్రైక్ రేట్తో ఆ జనసేన పార్టీ విజయం సాధించింది గత ఎన్నికల్లో, ఇటు ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే స్థానాల్లో. సో ప్రస్తుతం తమిళనాడు పుదుచ్చేరిలో ప్రత్యామ్నాయంగా తానున్నానంటూ విజయ్ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఆయన టీవీకే పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళడం, ఆ పార్టీకి ఉన్నటువంటి యువ ఓటర్లు కావచ్చు, యువకులు కావచ్చు, అభిమానులు రావడంతో ఈసారి ఆయన ఎవరికి మద్దతు, ఎవరి కూటమిలో ఉండొచ్చు అనేటువంటి చర్చ కొంతకాలం పాటు సాగింది, ఎవరితో పోతుంటుంది అనేది. సో దానిపైన ఒక క్లారిటీ ఇచ్చారు. ఇటు అన్నా డిఎంకే, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి పార్టీలన్నీ కలిపి అటు ఎన్డీఏ కూటమిగా, ఇటు డిఎంకే, కాంగ్రెస్, మిగిలినటువంటి పార్టీలన్నీ కలిపి ఇక్కడ మరొక కూటమిగా పోటీ చేస్తున్నప్పటికీ ఈ రెండూ కాదని ఆయన త్రిముఖ పోటీ ఇస్తానంటూ ప్రస్తుతం టీవీకేని బరిలో దించారు. కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. బహుశా దాదాపు ఒక 25 మంది మినహా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చాలామందికి పరిచయం లేకపోయినప్పటికీ అలాంటి వారందరితో పోటీలో ఉన్నారు. సో తమిళనాడులో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మరొకసారి అవకాశం మాకే దక్కుతుందని డిఎంకే చాలా బలంగా నమ్ముతోంది. ఎలాగైనా ఈసారి పాగా వేయాలని చెప్పి అన్నా డిఎంకే, భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో విజయ్ ఏంటి, అసలుకి గెలుస్తాడా లేదా ఎవరిని పైన ఆయన ప్రభావం చూపబోతున్నాడు, కింగ్ మేకర్ అవుతాడా, ఏ రకంగా ఆయన ప్రభావం ఉండబోతోంది, ఇటు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ సంబంధించినటువంటి సర్కార్ ఏర్పాటులో కానీ ప్రభుత్వం ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒకవైపు అయితే, పుదుచ్చేరిలో కూడా ఎన్ఆర్ కాంగ్రెస్ భౌతవ్యం ఏంటి, ఇక్కడ ఏ రకమైనటువంటి మార్పులు ఉండబోతున్నాయి అనేది కూడా పెద్ద చర్చకే దారితీస్తుంది. సో వీటిపైనే ఒకసారి మనం చూద్దాం. నిజంగా గతంలో మనం నటులను వాళ్ళు వచ్చినటువంటి తీరు, వాళ్ళ పార్టీలు పెట్టడం, పార్టీ పెట్టిన తర్వాత అధికారంలోకి రావడం అన్నీ చూసిన తర్వాత ప్రస్తుతం విజయ్ సంబంధించినటువంటి భౌతవ్యం కూడా ఎలా ఉండొచ్చు, రకరకాల సర్వేలు, రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. సో ఇంత పర్సెంటేజ్ ఓట్లు తేలొచ్చు, కొన్ని సీట్లకే పరిమితం కావచ్చు, కానీ ఎవరిపైన ఏ రకంగా ప్రభావితం చూపిస్తారు, ఇట్లా విశ్లేషణలు చాలానే వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మనతో పాటు ఈ డిబేట్లో అంటే